ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు గ్రామానికి చెందిన సేవామూర్తి కె రాజేష్ బాబు గారు వారి మిత్రులతో కలిసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి మొక్కుకున్నారు. ఆ దివ్యమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యాన్ని సమర్పించి ఆధ్యాత్మిక సంతృప్తిని పొందారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు శివాలయ నిర్మాణ విశిష్టతను వివరించగా, మేము సైతం శివాలయ నిర్మాణంలో భాగమవుతామంటూ ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో భాగమై శివాశీస్సులు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి శివయ్య దయతో పునర్జన్మ పొందిన అభాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం అభాగ్యుల వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి రాజేష్ గారి జన్మదినం సందర్భంగా వారి భార్య లతగారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. జన్మదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి రాజేష్ బాబు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడున్న ఈ ఆశ్రమం నడుపుతున్నటువంటి పెద్ద ఆయనకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మళ్ళొకసారి ఇక్కడ వాళ్ళని చూసిన వెంటనే కలుగుతున్న ఈ యొక్క అభాగ్యుల పరిస్థితిని ఏ విధంగా ఆయన చక్కదిద్దుతుండో, వాళ్ళ ఆలన పాలన ఏ విధంగా చూస్తుండో, ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న మీ అందరికీ కూడా మళ్ళొకసారి మానవునిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళొకసారి నమస్కరిస్తూ ముఖద్వారంలో అమ్మా నాన్న ఆశ్రయానికి వస్తున్న సందర్భంలో ముఖద్వారంలో ఏర్పాటు చేసినటువంటి పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని మాకు అన్ని విధాలుగా భక్తి శ్రద్ధలతో అర్చనలు, అలాగే ఆయనకు నీటితో స్నానాలు, లింగానికి స్నానాభిషేకం అన్నీ కూడా చేయించుకుంటూ ఒక పుణ్యక్షేత్రాన్ని శ్రీశైలం పోయిన ఆనందంగా ఉన్నది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో
వందలాది మంది అనాథులు జీవిస్తుండగా వారిలో కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సేవామూర్తుల అండతో వీరికి వైద్య సాయం అందించి వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరణ చేస్తుంది ఆశ్రమ యాజమాన్యం. దయతో ఈ శివపుత్రులకు వైద్యమందించే ప్రయత్నంలో మీరు వీరి మందుల నిమిత్తం సాయం చేసి ప్రాణదాతలు కండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.